Okay. Now I am sharing my screen. Good afternoon. I am sharing my screen. It is sharing, it is processed. I think it is visible to you. కనిపిస్తుందమ్మా మీకు ఇప్పుడు స్క్రీన్ నా ల్యాప్టాప్ స్క్రీన్ కనిపిస్తుందా కనిపించట్లేదా? కనిపిస్తుంది. ఓకే అమ్మా, రైట్ రైట్ ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. రైట్. సో యాక్చువల్గా రోజు చెప్పినటువంటి టాపిక్స్ ఏనండి మళ్ళీ కొత్తగా అడిషనల్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం జరుగుతుంది. చెప్పి మళ్ళీ ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ సే వెబ్ టెక్నాలజీ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై వెబ్ టెక్నాలజీ, వై వీఆర్ యూజింగ్ దిస్ వెబ్ టెక్నాలజీ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే కంపల్సరీగా మనం వెబ్ టెక్నాలజీ అనేటటువంటి సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మినిమం టు మినిమం మనం ఒక 5 పాయింట్ల గురించి నేర్చుకోవాలి. ఆ 5 పాయింట్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని నెట్వర్క్ అంటారు, సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఇంటర్నెట్ అంటారు, థర్డ్ వన్ వచ్చేటటువంటి దాన్ని వెబ్ బ్రౌజర్ అంటారు, ఫోర్త్ ఎవ్రీ డే వీఆర్ లెర్నింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే సింప్లీ సే నెట్వర్క్ అంటారు. And the third one will be called as a web browser antaru. And fourth one will be called as a web site antaru. And like fifth one will be called as a web page and matartaru. So among those, వీటిలో ఈ మినిమం రిక్వైర్మెంట్స్ టు లెర్న్ ఎ వెబ్ టెక్నాలజీ సబ్జెక్ట్. సో మనం నేర్చుకునేటువంటి వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే మనకి మినిమం వీటి గురించి తెలియాలి. ఇందులో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నెట్వర్క్ అంటారు. సో వాట్ యూ మీన్ బై నెట్వర్క్ అని అడిగితే ఏం చెప్పాము, టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ and data exchanged between those computers, then those are all will becomes under network. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు అనేటటువంటివి కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో కనుక డేటా కనుక ఎక్స్చేంజ్ అయితే సో ఆ రెండు కంప్యూటర్స్ అనేటటువంటివి నెట్వర్క్లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దెన్ వాట్ యూ మీన్ బై ఇంటర్నెట్? ఇంటర్నెట్ అంటే ఏంటి? ఏం చెప్పాను ఇంటర్నెట్ అంటే? చెప్పానా లేదా? జానీ సార్ ఇంటర్నెట్ అంటే ఏంటి చెప్పానా లేదా? ఉన్నారా లేరా? సార్ ఆమె ఆడిబుల్? సార్ సరిగ్గా వినపడట్లేదు సార్, కట్ అవుతుంది సార్ వాయిస్. సిగ్నల్ ప్రాబ్లం నానా? సరే అయితే ఒకసారి నేను ఒకసారి అవుట్ మళ్ళీ కనెక్ట్ అవుతాను, కన్ఫర్మేషన్ లైన్లో ఉండదు చెప్తా. ఓకే సార్. ఇప్పుడు ఓకేనామా? ఇప్పుడు కూడా అలాగే ఉందా? సార్ సౌండ్ వస్తుంది సార్ ఏదో.
సార్ అసలు వినపడట్లేదు సార్. ఏమా ఇప్పుడు వినిపిస్తుందా లేదా ఇప్పుడు కూడా అలాగే ఉందా? సార్ వినపడుతుంది సార్. గణపతి క్లారిటీ ఓకేనా? ఇప్పుడు ఆయన డిస్టర్బెన్స్ సౌండ్ ఏం లేదు, అంతా ఓకేగా? వినపడుతుంది సార్. ఓకే సార్, ఓకే సార్. సరే అమ్మా, అయితే ఓకే ఓకే రైట్ రైట్ ఓకే. సరే, సో యాక్చువల్గా ఏమైంది అని అడిగితే ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. రైట్, సో ఖచ్చితంగా ఏంటి అని అడిగితే మనం ఈ వెబ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ గురించి కనుక నేర్చుకోవాలి అనుకుంటే వీఆర్ డీలింగ్ దీస్ ఆర్ ద మేజర్ మెయిన్ టాపిక్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని నెట్వర్క్ అంటారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంటర్నెట్ అంటారు. థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్ బ్రౌజర్ అని మాట్లాడాలి. ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్సైట్ అని మాట్లాడాలి, అండ్ ద ఫిఫ్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వెబ్ పేజ్ అని మాట్లాడతారు. సో వాట్ యు మీన్ బై ఇంటర్నెట్, వాట్ యు మీన్ బై నెట్వర్క్ అంటే, so two or more computers are connected with one each other and the data exchanged between those computers, then all the computers will become center network. రెండు కానీ అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లు కనెక్ట్ చేయబడి ఉండి వాటి మధ్యలో కనుక డేటా అనేటువంటి ఎక్స్చేంజ్ అనేటటువంటి కనుక జరిగితే దెన్ అప్పుడు కంప్యూటర్స్ అని ఆ కంప్యూటర్స్ అని నెట్వర్క్ లో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దెన్ వాట్ యు మీన్ బై ఇంటర్నెట్, ఇంటర్నెట్ అంటే ఏంటి అని అడిగితే సింగిల్ లైన్ డెఫినేషన్ కనుక చెప్పాలి అనుకుంటే నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ అంటే. సో నెట్వర్క్స్ ఆఫ్ నెట్వర్క్ ని ఇంటర్నెట్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే చిన్న చిన్న నెట్వర్క్స్ ని ఒక పెద్ద నెట్వర్క్ తో కనుక కనెక్ట్ చేసుకోగలిగితే దెన్ దట్ కాంపోనెంట్ విల్ బి కాల్డ్ యాజ్, దట్ కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే ఇంటర్నెట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దెన్ వాట్ యు మీన్ బై వెబ్ బ్రౌజర్, ఏ వెబ్ బ్రౌజర్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ which is used to access information of వెబ్సైట్స్. సో వెబ్సైట్స్ యొక్క సమాచారం ఏదైతే ఉందో ఆ వెబ్సైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి దానికి కనుక నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే, ఐ మీన్ టు సే యాక్సెస్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటారు వెబ్ బ్రౌజర్ అని చెప్తూ ఉంటారు. సో సింప్లీ సే ఏ వెబ్ బ్రౌజర్ ఇస్ అ సాఫ్ట్వేర్, వెబ్ బ్రౌజర్ ఇస్ అ సాఫ్ట్వేర్ which is used to access information of a website. సో వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక యాక్సెస్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాలు యూజ్ చేస్తూ ఉంటారు ఈ వెబ్ బ్రౌజర్ అనేటటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. దెన్ ఈ వెబ్ బ్రౌజర్కి కనుక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఆల్రెడీ మనం మాట్లాడుకునేటటువంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, మొజిలా ఫైర్ ఫాక్స్, ఒపేరా, నెట్స్కేప్ నావిగేటరు, సో అలాగే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. సో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ వెబ్ బ్రౌజర్ అంటే. సో మరి వాట్ ఈస్ మై వెబ్సైట్ అని అడిగితే సింప్లీ సే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజెస్ మొత్తాన్ని కలిపితే వచ్చేది ఉంటుందని వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ గోస్ టు www.gmail.com, www.rediffmail.com, అలాగే సోషల్ మీడియా వెబ్సైట్స్ facebook.com ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ టు వెబ్సైట్ అని మాట్లాడుతూ ఉంటారు. దెన్ వాట్ ఈస్ మై వెబ్ పేజ్ అని అడిగితే వెబ్ పేజ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ టెక్స్చువల్ మ్యాటర్. సో అదే టెక్స్చువల్ అంటే టెక్స్ట్ మ్యాటర్ ఉండొచ్చు, అలాగే వీడియో ఫైల్స్ ఉండొచ్చు, అదేవిధంగా ఆడియో ఫైల్స్ ఉండొచ్చు, అదేవిధంగా ఇమేజెస్ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ఇమేజెస్ ఇలాంటివన్నీ కాంబినేషన్ కలుపుకుంటూ వెళ్తారు. సో ఆల్ ఆర్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఎలక్ట్రికల్ ఫార్మ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింప్లీ సే వెబ్ పేజ్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు సార్ ఈ 5 టాపిక్స్ అనేటువంటి దాని గురించి చెప్పాలి అని అడిగితే మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ పేరే వెబ్ టెక్నాలజీ. ఆ వెబ్ టెక్నాలజీ గురించి కనుక తెలియాలనుకుంటే మనకి ముందు ఇవన్నీ తెలియాలి, రైట్? ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద అవర్ సబ్జెక్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెబ్ టెక్నాలజీ అని చెప్తుంటారు. ఈ వెబ్ టెక్నాలజీలో బేసికలీ
వీఆర్ హ్యావింగ్ టోటల్ 5 యూనిట్స్ అండి. యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2, 3, 4, 5 అని చెప్పేసి 5 యూనిట్స్ కింద పెట్టుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ యూనిట్ లో ఏం చెప్పారు అని అడిగితే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ HTML అని మాట్లాడుతూ ఉంటారు. HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే దీన్ని బేస్ చేసుకుని ఒక స్టాటిక్ వెబ్ పేజ్ అనేటటువంటి దాన్ని తయారు చేయొచ్చు. అంటే ఒక నిలకడగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటి దాన్ని కనుక ఎక్స్చేంజ్ అవ్వాలి అనుకుంటే, అలాంటి యొక్క వెబ్ పేజ్ కనుక తయారు చేయాలి అనుకుంటే దెన్ వి గో విత్ దిస్ HTML ద్వారా తయారు చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో HTML అనేటటువంటి దాన్ని ఎందుకు సార్ HTML వాడాలి, అలాంటి స్టాటిక్ వెబ్ పేజ్ తయారు చేసుకోవాలి అనుకుంటే నాకు వేరే సాఫ్ట్వేర్స్ లేవా అని అడిగితే లేదండి. మార్కెట్లో సో మెనీ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఒక వెబ్ పేజ్ అనేటువంటిది తయారు చేయడానికి మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ MS ఆఫీస్లో ఉండేటువంటి MS ఫ్రంట్ పేజ్ అనేటటువంటి దాని ద్వారా నేను ఒక వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. ఫోటోషాప్ ద్వారా వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. పర్సనల్ హోమ్ పేజ్ PHP ద్వారా వెబ్ పేజ్ని తయారు చేయొచ్చు. చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఏది తీసుకున్నా సరే దాని వెనక బేస్ ఏంటయ్యా అని అడిగితే ఈ HTML అనేటటువంటి దాన్ని బేస్ కింద చెప్తూ ఉంటారు. సో అందుకనే HTML ప్లేస్ ఏ వైటల్ రోల్ వైల్ డెవలపింగ్ ఏ వెబ్ పేజెస్. కంపల్సరీగా HTML అనేటటువంటిది వెబ్ పేజ్ చేయాలి అనుకుంటే మినిమం దానికి ఒక ఇంపార్టెన్స్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంటుంది HTML. సో అదేవిధంగా ఈ HTML లో ఏం ఉంటాయి సార్ అని అడిగితే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వి లెర్న్ ఇన్ HTML అని అడిగితే HTML లో కంపల్సరీగా మినిమం ఏముంటుంది అని అడిగితే ఏదైనా సరే వెబ్ పేజ్ తయారు చేయాలి అనుకుంటే విచ్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ TAGS ట్యాగ్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది. సో HTML పేజ్ కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే సో కంపల్సరీగా ఏమవుతుంది సార్ అని అడిగితే ఇన్ HTML. సో HTML లో నేను ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అడిగితే రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాగ్స్. TAGS ట్యాగ్స్ రూపంలో చెప్తూ ఉంటారు. కంపల్సరీగా ట్యాగ్ రూపంలో చెప్తూ ఉంటారు HTML లో. బేసికలీ వాట్ యు మీన్ బై ట్యాగ్. ట్యాగ్ అంటే ఏంటి అని అడిగితే a tag is nothing but it is a reserved word which is used to specify between angular brackets and it have a special meaning, so then that representation will be called as tag అని మాట్లాడుతూ ఉంటారు. అంటే HTML లో ఉపయోగం ఏంటి అని అడిగితే ఒక పదం ఉంటుందండి. ఆ పదాన్ని 2 యాంగులర్ బ్రాకెట్స్ లో కనుక చెప్పినట్లయితే దానికంటే ఒక స్పెషల్ మీనింగ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ట్యాగ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. HTML లో బేసికల్ గా ఎన్ని రకాలైనటువంటి ట్యాగ్స్ ఉంటాయి సార్ అని అడిగితే బేసికల్లీ HTML is having 2 types of tags generally. సో ట్యాగ్స్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు 2 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని అన్పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడతారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పెయిర్డ్ ట్యాగ్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అన్పెయిర్డ్ ట్యాగ్ అని అడిగితే పెయిర్డ్ ట్యాగ్ లో వచ్చేటప్పటికి ఏంటి అని అడిగితే వేర్ దేర్ ఇస్ ఓపెనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్, అది పెయిర్డ్ ట్యాగ్. కానీ ఓపెనింగ్ మాత్రమే ఉండి క్లోజింగ్ కనుక లేకపోతే దాన్ని అన్పెయిర్డ్ ట్యాగ్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకి HTML లో ట్యాగ్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ ట్యాగ్స్. ఏంటి అని అడిగితే బేసిక్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము, ఆ తర్వాత ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము, తర్వాత లిస్ట్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము, టేబుల్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము, అలాగే ఇమేజెస్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇమేజ్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము, ఫార్మ్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము, ఫ్రేమ్స్ ట్యాగ్స్ గురించి మాట్లాడతాము, సో మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాము. సో ఆల్ దీస్ అదర్ ట్యాగ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ HTML. సో ఇవన్నీ ఈ ట్యాగ్స్ అన్నిటిని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అని అడిగితే ఆల్ ద ట్యాగ్స్ ని యూజ్ చేసి మనము ఒక స్టాటిక్ వెబ్ పేజ్ ని మాత్రమే తయారు చేయగలము. కానీ వెరాజ్ ఓన్లీ పేజ్ వెబ్ పేజ్ అనేటువంటి ఓన్లీ స్టాటిక్ పేజ్ మాత్రమే ఉందా సార్ అని అడిగితే కాదండి. స్టాటిక్ వెబ్ పేజ్ తో పాటు డైనమిక్ వెబ్ పేజెస్ కూడా ఉన్నాయి. అలాంటి డైనమిక్ వెబ్ పేజ్ కనుక తయారు చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ DHTML అని మాట్లాడుతూ ఉంటారు. DHTML స్టాండ్స్ ఫర్ డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, వెరాజ్ కమ్స్ టు DHTML వచ్చేటప్పటికి ఏంటి అడిగితే డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. సో డిఫరెన్స్ ఏంటి సార్ ఒక స్టాటిక్ వెబ్ పేజ్ కి ఒక డైనమిక్ వెబ్ పేజ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే స్టాటిక్ వెబ్ పేజ్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ప్రజెంట్ చేస్తారు. కేవలం దాన్ని వ్యూవర్ అనేటటువంటి వాడు అంటే ఆ వెబ్ పేజ్ చూసేటటువంటి వాడు కేవలం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోగలరు. కానీ తన యొక్క రిప్రజెంటేషన్ అయినా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక స్టాటిక్ వెబ్ పేజ్ లో మాత్రం చెప్పలేరు. వెరాజ్ కమ్స్ టు DHTML ఐ మీన్ టు సెట్ డైనమిక్ వెబ్సైట్ డైనమిక్ ఒక వెబ్ పేజ్ లో చేయాల్సి వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే వ్యూయర్ అంటే ఆ వెబ్సైట్ ని ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళు ఏదైనా సరే రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకున్నా ఇట్ షుడ్ బి పాసిబుల్ టు ప్రెజెంట్
అంటే జస్ట్ లైక్ అడగ చెప్పాలి అనుకుంటే ఆదికవి నాన్న యూనివర్సిటీ సైట్ ఉంది సార్. ఆదికవి నాన్న యూనివర్సిటీ సైట్ లో రిజల్ట్స్ మొత్తం ఒకేసారి ప్రింట్ చేసి పంపించేసారు అనుకోండి సార్, ఇట్ టేక్స్ టైం. అలా కాకుండా మీ యొక్క రిజల్ట్ మాత్రమే మీరు చూడాలనుకుంటారు అనుకోండి సార్, ఏం చేస్తారు, సింప్లీ సే యువర్ ఎంటరింగ్ ద హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ యువర్స్. సో ఎప్పుడైతే మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయడానికి పాసిబిలిటీ ఇస్తున్నారో ఆ వెబ్సైట్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ డైనమిక్ వెబ్సైట్. అలా కాకుండా లైక్ ఏ న్యూస్ పేపర్ ప్రెజెంటేషన్స్ తీసుకోండి సార్. న్యూస్ పేపర్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఈనాడు.net కానీ, ఆంధ్రజ్యోతి.com, ఆంధ్రజ్యోతిని కానీ, ఆంధ్రప్రభ కానీ, సాక్షి కానీ, ఏ పేపర్ ఆన్లైన్ పేపర్స్ ఏవి తీసుకున్నా సరే జస్ట్ దే ఆర్ ప్రెజెంటింగ్, యు ఆర్ వాచింగ్. వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, మీరు కేవలం చూడటము, దాని యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవడం అలాంటి పనులు మాత్రమే చేయగలరు. కానీ మీరు వాళ్ళతో డైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేటువంటిది ఆ వెబ్సైట్ ద్వారా చేయలేము. సో అలా చేయలేకపోతే దాన్ని స్టాటిక్ వెబ్ పేజ్ అంటారు. అలాంటి స్టాటిక్ వెబ్ పేజెస్ అనేటువంటి దాన్ని కనుక తయారు చేయాలి అనుకుంటే దట్ షుడ్ బి కమ్స్ టు HTML. వెరాస్ కమ్స్ టు నేను ఆ వెబ్సైట్తో కమ్యూనికేట్ అయ్యి, నేను ఇన్ ద సెన్స్ యూజర్, ఎవరైతే ఆ వెబ్సైట్ని చూడాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ వెబ్సైట్తో కమ్యూనికేట్ చేయడం కానీ, వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేటువంటి వెబ్సైట్కి ప్రొవైడ్ చేస్తే వెబ్సైట్ అనేటువంటిది తిరిగి రెస్పాన్స్ ఇవ్వడం కానీ, అలాంటి యాక్షన్ అండ్ రియాక్షన్స్ కనుక జరుగుతూ ఉంటే దట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏమంటామని అడిగితే DHTML అంటారు. సో అంటే ఇండైరెక్ట్ గా ఏంటి అని అడిగితే ఈ DHTML అనేటువంటిది నేర్చుకోవాలి అనుకుంటే వి లెర్న్ కంపల్సరీ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ HTML యాజ్ వెల్ యాజ్ CSS యాజ్ వెల్ యాజ్ JavaScript. ఈ మూడింటి యొక్క కాంబినేషన్ తోనే మనము ఈ DHTML చాలా సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళచ్చు. అంతేగాని వితౌట్ వర్కింగ్ ఆన్ ద HTML కానీ, వితౌట్ వర్కింగ్ ఆన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కానీ, వితౌట్ వర్కింగ్ ఆన్ JavaScript కానీ డైరెక్ట్ గా నేను DHTML లో ఒక డైనమిక్ వెబ్ పేజ్ తయారు చేయాలంటే మాత్రం పాసిబిలిటీ అవ్వదు. సో అందుకనే చెప్తాం DHTML is nothing but dynamic hypertext markup language which is a combination of HTML hypertext markup language and as well as the cascading style sheets and as well as JavaScript అని చెప్పడం జరుగుతుంటుంది. ఈ DHTML గురించి కనుక మాట్లాడేటప్పుడు నిన్న మనం ప్రీవియస్ క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నామో అని అడిగితే సో సింప్లీ సే హౌ టు వ్యాలిడేట్ ఏ పేజ్. ఒక పేజ్ అనేటటువంటి దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక పేజ్ అనేటటువంటి దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తారో చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేటటువంటి కూడా రాయడం జరిగింది సార్. సో అదేవిధంగా మల్టిపుల్ పేజెస్ అనేటటువంటి వాటిని ఒకే ఒక డౌన్లోడ్ ఎలా తెచ్చుకుంటారు, సో విచ్ ఇస్ నథింగ్ బట్ డేటా అనేటువంటి దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాము DHTML అనేది చూసాం. ఎలా వ్యాలిడేట్ చేస్తామని అడిగితే వీఆర్ హ్యావింగ్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి అడిగితే డేటా టైప్స్ ద్వారా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఆ ఇచ్చినటువంటి రేంజ్ లో ఉందా లేకపోతే అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉందా అనేటటువంటి దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీస్ 2 టాపిక్స్ విల్ బి డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. అండ్ ఇంకా ఏం నేర్చుకున్నామని అడిగితే ఎస్టర్డే క్లాస్లో ఏం నేర్చుకున్నామని అడిగితే మల్టిపుల్ పేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ పేజెస్ అనేటటువంటి వాటిని కనుక నేను ఒకేసారి కనుక డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఒకే వెబ్ పేజ్ మీద కనుక చూడాలి అనుకుంటే ఎలా చూడాలి అనేటటువంటిది ఎస్టర్డే క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అంటే ఏంటి, సో దీనిలో లేయర్స్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఈ లేయర్స్ అనేటటువంటి కాన్సెప్ట్లో డివిజన్ అనేటటువంటి ట్యాగింగ్ యూజ్ చేసి మనము స్క్రీన్ మీద ఏ ఎలిమెంట్ ప్రెసెంట్ అవ్వాలి, ఏ ఎలిమెంట్ అనేటువంటిది ప్రెసెంట్ అవ్వకుండా ఆఫ్ చేసుకోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ వ్యూ చేయడము హైడ్ చేయడం అనేటువంటిది చేయడం జరుగుతుంది అనేటటువంటిది మొత్తం మనం ప్రీవియస్ క్లాసెస్తో నేర్చుకోవడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు చెప్పినటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే సో దాట్స్ కాల్డ్ యాజ్ సింప్లీ సే ఫ్లోటింగ్ లోగో అంటారు. ఫ్లోటింగ్ లోగో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనకి సంబంధించినటువంటి వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ లో ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేటటువంటిది కంటిన్యూషన్ గా అలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతూ ఉండాలనిపించింది అనుకోండి సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లోటింగ్ లోగో అని మాట్లాడుతూ ఉంటారు. సో అదే చెప్తారు. సో దేర్ ఆర్ మెనీ సిచ్యువేషన్స్, చాలా సిచ్యువేషన్స్ లో వెబ్ పేజెస్ అనేటటువంటివి ఏం చేస్తాయి సార్ అని అడిగితే యూ క్యాన్ హ్యావ్ అన్ ఇమేజ్. మనకి ఇమేజ్ ఉంటుంది దట్ యూ వుడ్ లైక్ టు అపియర్ ఇన్సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ ద టెక్స్ట్ ఈజ్ ఫాలోయింగ్ అరౌండ్ ఇట్. సో ఇమేజ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, దాని చుట్టూ టెక్చువల్ మ్యాటర్ కావాలనిపించింది అనుకోండి సార్. సో అలాంటి కేసులో ఈ ఫ్లోటింగ్ ఇమేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది విత్ ద CSS ఫ్లోటింగ్ ప్రాపర్టీ. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లో ఫ్లోటింగ్ ప్రాపర్టీ ద్వారా ఏం చేయొచ్చు అని అడిగితే ఇమేజ్ అనేటటువంటి దాన్ని లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయాలి అనుకుంటే మూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీనిలో ఏమవుతుంది సార్ అడిగితే యాజ్ యూజువల్ గానే HTML తీసుకుంటారు. హెడ్ అనేటటువంటి టైటిల్ ట్యాగ్ యూజ్ చేసుకుని హెడ్ అనేటువంటి సెక్షన్ లో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ద్వారా JavaScript అనేటువంటి తీసుకున్నాను. ఆ తర్వాత ఐఎమ్ డిఫైనింగ్ హియర్ 2 వేరియబుల్స్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ x1 అండ్ యాజ్ వెల్ యాజ్ y1. సో x అనేటటువంటిది ఏమవుతుంది సార్ అడిగితే లెఫ్ట్ సైడ్ నుంచి కోఆర్డినేట్ చెక్ చేసుకోవడానికి x1 యూజ్ చేస్తారు.
అలాగే లెఫ్ట్ టు రైట్ అనేటటువంటి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే y1 యూజ్ చేసుకుంటూ వెళ్తారు, విచ్ ఇస్ రిప్రజెంట్ యాజ్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వై కోఆర్డినేట్ అని చెప్తూ ఉంటారు. తర్వాత మన ఎగ్జాక్ట్ గా ఆ డాక్యుమెంట్ అనేటటువంటి దాన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళి ఆ లోగో బాక్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేటటువంటి దానికి ఇక్కడ చెప్తూ ఉంటాం. సో ఏంటి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి. సో దాని ద్వారా మనం ఏదైతే కావాలనుకున్నామో దాన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది చెప్తాం. చెప్పిన తర్వాత నౌ వీఆర్ రైటింగ్ ఏ ఫంక్షన్. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఒక ఫంక్షన్ రాసుకుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ నేమ్ ఇట్ యాజ్ అ టైప్ స్టార్ట్ అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ టైప్ స్టార్ట్ అనేటువంటి ఫంక్షన్ ద్వారా ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఎగ్జాక్ట్ గా ఆ లోగో యొక్క పొజిషన్ అనేటటువంటిది కరెక్ట్ గా ఉందా లేకపోతే ఆల్టరేషన్ అవుతూ ఉందా, అది విజిబిలిటీలో ఉందా లేదా అనేటువంటిది చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో అదేవిధంగా ఇంకొక ఫంక్షన్ అనేటువంటిది రాస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ టైప్ ఎండ్ అనేటువంటి ఇంకో ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ద్వారా ఆ డాక్యుమెంట్ లో ఉండేటువంటి అన్నిటిని డిస్ప్లే చేస్తున్నామా లేదా అనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది. సో బిఫోర్ దీనికి వెళ్ళే ముందు అసలు దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉందో చూస్తే దెన్ యూ గాట్ అన్ ఐడియా. సో దట్స్ వై ఐఎమ్ కాపీయింగ్ దిస్. సో సింప్లీ సే నోట్ ప్యాడ్, నార్మల్ మనకి తెలిసిందే, రైట్, పేస్ట్ చేసాము. ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ ఏదైతే ఉందో అది. ఆ తర్వాత వాట్ ఆర్ ద కోడ్ వీఆర్ హ్యావింగ్. సో ద సేమ్ కోడ్ని నేను కాపీ చేస్తున్నాను. And again next this should be copied. Right. So ఇక్కడ this is a scripting language. సో ఇది యాక్చువల్గా ఏంటంటే బాడీ అనేటువంటి పేజ్ లోడ్ అవ్వగానే లోడ్ రావాలి, అందులో ప్లేస్ ఇట్ అనేటువంటి ఫంక్షన్ యాడ్ అవ్వాలి, లోడ్ అవ్వగానే ప్లేస్ ఇట్ అనే ఫంక్షన్ వస్తుంది. ఆ తర్వాత టైప్ స్టార్ట్ అనేటటువంటి మెథడ్ ద్వారా అది కాల్ అవుతుంది. సో ఏమవుతుంది సార్ అని అడిగితే మనకి ఏది కావాలి అనుకుంటున్నామో అది అక్కడ వస్తుంది. ప్లస్ యాజ్ యూజువల్ గానే ఏదో shivam-design.com అని చెప్పేసి ఏదో ఒక సైట్ తీసుకుని దాని పేరు మీద winter.jpg అని చెప్పేసి ఇమేజ్ సోర్స్ పెట్టాను, దాని బార్డర్ ఎలా ఉండాలి అనేటువంటిది చెప్పాం, అంతమించేం లేదు. సో ఈ winter.jpg ప్లేస్ లో ఏం చేస్తామని అడిగితే నార్మల్ గా మనం రాసేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుంది, సో d://bhtml/ మనం వాడేటటువంటి జనరల్ గా సమంత ఇమేజ్ వాడుతున్నాం కాబట్టి samantha.jpg వాడాము, రైట్, బాగుంది. సో నౌ వీఆర్ కాపీయింగ్ దిస్. దీన్ని సేవ్ చేస్తున్నాను ఏం జరిగిందో. సో యాజ్ యూజువల్ గా DHTML లోనే. సో దిస్ ఈస్ ఫర్ ద టైటిల్ ఆఫ్ ద పేపర్. టైటిల్ ఏంటిది, టైటిల్ ఏం పడదా దీనికి, వాట్ ఇస్ దిస్ టైటిల్, ఫ్లోటింగ్ లోగో. సో టైటిల్ గోస్ టు floating.html తో సేవ్ చేసాము. floating.html తో సేవ్ చేసాము. సో నౌ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. వాట్ విల్ హ్యాపెన్ చెక్ చేద్దాం. సో మై కంప్యూటర్, D drive యాజ్ యూజువల్, ఇందులో వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్, ఇందులో DHTML. సో ద టైటిల్ నేమ్ గోస్ టు ఫ్లోటింగ్. సో రైట్ క్లిక్ చేసి అగైన్ ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఆటోమేటిక్గా ఏమవుతుందని అడిగితే ఏదో ఒకటి జరగాలి, సంథింగ్ షుడ్ బి హ్యాపెన్. It takes time to load. సో ఇమేజ్ వచ్చింది, అలౌ ద బ్లాక్ కంటెంట్ అన్న. అంటే ఏమైతుంది, ఈ ఇమేజ్ అనేటటువంటి దాన్ని టాప్ నుంచి లెఫ్ట్ నుంచి కనుక మూవ్ అవ్వాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్. అదిగోండి సార్, జస్ట్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ నోట్బుక్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ జావాస్క్రిప్ట్ అనేటువంటి పేజ్లోకి వెళ్ళింది. అబ్జర్వ్ చేయాలి. సో ఎందుకు వెళ్ళింది సార్ అని అడిగితే, సో దిస్ ఇస్ ద, అంటే ఒక లింక్ అనేటటువంటి దాని ద్వారా నేను ఇమేజ్ అనేటువంటి మూవ్ చేసుకుని దాన్ని ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడికి మూవ్ చేసుకోవాలి అనుకుంటే వీ కెన్ గో విత్ దిస్. దాని ద్వారా చేసుకుంటూ వెళ్ళచ్చు అని చెప్పి. దిస్ ఇస్ ద నార్మల్ వెబ్ పేజ్. ఈ నార్మల్ వెబ్ పేజ్లో టాప్ నుంచి ఎంత గ్యాప్ రావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత గ్యాప్ రావాలని చెప్పాను. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి గోస్ కింద స్టేటస్ బార్ చెక్ చేసుకోండి సార్, shivam-designs.com అని సంథింగ్ ఏదో ఉంది. వీ కెన్ గో టు డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు దట్ పేజ్. అంటే ఈ హోమ్ పేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను యాక్సెస్ చేస్తాను డైరెక్ట్గా. సో అది ఎలా యాక్సెస్ చేసామని అడిగితే డైనమిక్ వెబ్ పేజ్ ద్వారా నేను యాక్సెస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఏం జరిగింది సార్ అని అడిగితే, సో దిట్ ఈస్ ద కండిషన్. సో దీనిలో ఒకసారి చూద్దాం. సో ఇదిగోండి సార్, ఆన్ లోడ్ అనగానే ప్లేస్ ఇట్ అనేటువంటి ఫంక్షన్ యాడ్ అవ్వాలి. అంటే వెబ్ పేజ్ లోడ్ అవ్వగానే ప్లేస్ ఇట్ అనేటువంటి ఫంక్షన్ రావాలి. తర్వాత టైప్ స్టార్ట్ అనేటటువంటి మెథడ్ కాల్ అవ్వాలి. అండ్ యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి ఏం చేసామని అడిగితే, ఎప్పుడైతే నేను ఇమేజ్ మీద క్లిక్ చేస్తానో క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాను, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళాలనుకున్నాను. సో ఆ పేజ్ లోడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, వాట్ ఎవర్ ద కంటెంట్, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్
డైరెక్ట్ గా మనం ఆ ఇమేజ్ ని ప్లేస్ చేసేయచ్చు, కాదలేదు. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం సార్ అని అడిగితే దీనికంటూ మనం కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్తున్నాం. ఏంటి, సమ్ లెఫ్ట్ సైడ్ కోఆర్డినేట్ నుంచి రైట్ సైడ్ కోఆర్డినేట్ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దోస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అంటర్ దిస్. ఇక్కడ ఏంటంటే అడిగింది సార్ ఫంక్షన్ టైప్ స్టార్ట్. ఫంక్షన్ టైప్ స్టార్ట్ అనగానే ఇఫ్ డామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇది కనుక ఓకే అయితే ఆ లోగో బాక్స్ అనేటటువంటిది రావాలి. దాంతోపాటు దాని యొక్క పొజిషన్ అనేటటువంటిది లెఫ్ట్ సైడ్ అబ్సల్యూట్ గా ఉండాలి. విజిబిలిటీ ఎప్పుడూ కనిపించాలి, అన్ని కనపడాలి. కాబట్టి డాక్యుమెంట్ ఆల్ అని చెప్తున్నాను. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో చెప్పేటటువంటి ఆ స్క్రిప్టింగ్ కి సంబంధించిన కోడింగ్ సార్ ఇదంతా. సో దట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్లోటింగ్ లోగో అని చెప్తుంటారు. బట్ ఇవి వినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ బట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో మాత్రం కొంచెం నేర్చుకోవడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇది చేసేటప్పుడు చూసేటప్పుడు మాత్రం చాలా సింపుల్ గానే ఉంటుంది సార్, కానీ వర్కింగ్ లో మాత్రము కొంచెం స్టైల్స్ అనేటువంటి మారుతూ ఉంటాయి. ఏది లైక్ ఈ డిహెచ్డిఎంఎల్ అనేటువంటి వాడేటప్పుడు. బట్ ఈ డిహెచ్డిఎంఎల్ లో మేజర్ గా ఉపయోగించేటటువంటిది ఏంటి అని అడిగితే నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో పెట్టాను సార్. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టినప్పుడు అందులో ఏవైతే నియర్ బై ఉన్నటువంటివో దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి, సరిపోతుంది. అండ్ గోయింగ్ దిస్ ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఒకసారి చెక్ చేస్తున్నాను ఏమో ఉన్నాయి. సో డేటా వ్యాలిడేషన్, కొత్త విండో ఓపెన్ చేయడము, స్టేటస్ బార్ చూసుకోవడము, మెసేజ్ కన్ఫర్మేషన్ చేసుకోవడం. సో ఇవన్నీ ఏంటని అడిగితే ఒక డైలాగ్ బాక్స్ తెచ్చుకోవడం. ఇవన్నీ వాట్ ఎవర్ ద రోల్ ఓవర్ బటన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు మాత్రమే ఉన్నాయి సార్, అంతకుమించి ఎక్స్ట్రా ఏం లేదు. సో బుక్స్ లో కూడా ఏమైందని అడిగితే ఒక ఫ్రేమ్స్ డిజైన్ చేసుకోవడము, అంటే వెరీ ఫస్ట్ క్లాస్ లో మాట్లాడినటువంటి లైక్ ఈ డేటా వ్యాలిడేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ డేటా వ్యాలిడేషన్ ఎలా చేస్తాము అనేటటువంటి ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఈ మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్సెస్ అనేటువంటి ఎలా ఉన్నాయి, ప్లస్ దాంతోపాటు రోల్ ఓవర్ బటన్స్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ పేయర్స్ సింగిల్ డాక్యుమెంట్. సో ఇక్కడ వరకు మేజర్గా మీ సిలబస్ ప్రకారం కూడా మీకు అక్కడ వరకే ఉంది. సో ఇక రిమైనింగ్ వచ్చినప్పటికి ఏంటంటే అడిషనల్గా ఈ ఇమేజ్ని మూవ్ చేయడం కానీ, అదేవిధంగా టైటిల్స్ అనేటటువంటి లోగోని ఫ్లోట్ చేయడం కానీ, లోగోని మూవ్ చేయడం కానీ, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని టెక్స్చువల్ మెనూ బేస్డ్ టెక్స్ట్ మ్యాటర్ని ఎలా తీసుకురావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూపించడం కానీ, దిస్ ఆల్ విల్ బి కమ్స్ టు డిహెచ్డిఎంఎల్ వస్తూ ఉంటాయి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే డిహెచ్డిఎంఎల్ అనేటటువంటి దానికి నార్మల్ హెచ్డిఎంఎల్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే హెచ్డిఎంఎల్ వచ్చేటప్పటికి స్టాటిక్ పేజ్ డిజైన్ చూపిస్తే, వేరే డిహెచ్డిఎంఎల్ వచ్చేటప్పటికి డైనమిక్ వెబ్ పేజ్ చూపించుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి అని అడిగితే స్టాటిక్ పేజ్ కి డైనమిక్ వెబ్ పేజ్ కి, స్టాటిక్ పేజ్ లో నేను ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేయడం అంటే యూజర్ అనేటటువంటి వాడు కానీ వ్యూయర్ ఆ పేజ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కుదరదు స్టాటిక్ వెబ్ పేజ్ లో. వెరాస్ కమ్స్ టు డైనమిక్ వెబ్ పేజ్ లో డైనమిక్ హెచ్టిఎంఎల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఆ ఛాన్స్ ఉంటుంది. సో డైనమిక్ హెచ్టిఎంఎల్ చేసేటప్పుడు దానిలోనే మనం క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ గురించి తెలియాలి, జావా స్క్రిప్ట్ గురించి తెలియాలి, అలాగే డిహెచ్టిఎంఎల్ గురించి తెలియాలి. సో మెయిన్గా డేటాను ఎలా వ్యాలిడేట్ చేస్తారు, అలాగే రోల్ ఓవర్ బటన్స్ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్ అనేటువంటిది ఎలా కాల్ అవుతుంది, సో ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం యాక్షన్ జరుగుతుంది. సో దిస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ టు డిహెచ్టిఎంఎల్ కిందకి రావడం జరుగుతుందని చెప్తూ ఉంటారు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద ఐ థింక్ 4th యూనిట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో అడగండి, లేదనుకుంటే టుమారో విల్ గో విత్ దిస్ 5th యూనిట్కి వెళ్తానంట. అండ్ దాంతోపాటు ఇంకా ఏదైనా ఛాన్స్ ఉంటే ఆల్రెడీ నేను సోమవారం ట్రై చేస్తాను సార్. ఇఫ్ పాసిబుల్ కనుక అయితే వాట్ ఎవర్ ద వీఆర్ లెర్నింగ్, సో మనం ఏదైతే నేర్చుకుంటామో వెబ్ పేజ్ కు సంబంధించినది ఏదైతే ఉందో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేటువంటిది మీరు ల్యాబ్ లో చేసేటటువంటి వాటిని మొబైల్లో ఎలా వాడాలనేది కూడా నేను చెప్తాను సార్ ఒకసారి, ఇఫ్ పాసిబుల్. అది కూడా అయితే అంటే డైరెక్ట్గా మనకి ఎలాగో ప్రెసెంట్ కాలేజ్కి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి, సో వాట్ ఎవర్ ద వెబ్ పేజ్ వీఆర్ డిజైనింగ్ దాన్ని నేను మొబైల్లో కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. అక్కడ ఎలా చేయాలనేటువంటిది చూపించడానికి అవకాశం ఉంటే చూపిస్తాను. ఓకే, సో ప్రస్తుతానికి అయితే డౌట్ ఏం లేదని చెప్పేసి చెప్తున్నారు, అందుకని ప్రజెంట్ స్టాప్ చేస్తున్నాను. ఓవరాల్గా ఎంతమంది వచ్చారు? 1 2 3 4 5 మెంబర్స్ వచ్చారు. ఐఎమ్ టేకింగ్ ద అటెండెన్స్. వెయిట్ ఎ మినిట్. భారత్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యో, ఇందాక నుంచి అడిగాను కదా వినపడుతుందా అని. సార్ అలా కాదు సార్, స్టార్టింగ్ అసలు సిగ్నల్ లేదు సార్ అసలు నాకు. నా మాట అదే ఇప్పుడు వినిపిస్తుందిలే. నేను ఇందాక అడిగింది నా మాట నీకు వినిపిస్తుందా లేదా అనే ఉద్దేశంతో ఇందాక అడిగాను. వినపడింది సార్, కానీ చెప్తే మీకు రావట్లేదు సార్ నేను చెప్తుండే. ఓకే సరే సార్. సరేమ్మా, ఓకే రైట్. ఎనీవే థ్యాంక్ యూ. అటెండెన్స్ చేసేలేమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్.
సార్ లెఫ్ట్ అయిపోవచ్చా సార్? ఒక్క నిమిషం నేను చెప్తాను ఒక్క నిమిషం.